వెల్కమ్ టు మహమ్మద్ అమన్ సార్. చూడండి సార్, ఈ బండికి స్ప్లెండర్ బండి వచ్చింది సార్. ఈ స్ప్లెండర్ బండి హెడ్ లేతలో ఇచ్చేసి చేశాను. చూడండి, ఇది బోరు. దీంట్లో బోరు పిస్టన్ అన్నీ సెట్ చేసేసాను. మొత్తానికి పని మాత్రం అయిపోయింది. చూడండి, తర్వాత ఇది కూడా క్రాంక్ బేరింగ్లు చూడండి సార్. చూడండి, క్రాంక్ బేరింగ్లు కొత్తవి ఉన్నాయి. చూడండి, బేరింగ్లు కొత్తగా వేసాను. పిస్టన్ పిన్ బేరింగ్ కూడా వేసేసాను. పిస్టన్ పిన్ బేరింగ్ చూడండి, పిస్టన్ పిన్ బేరింగ్ ఇది పిస్టన్ పిన్ బేరింగ్ ఇది కూడా వేసేసాను సార్. అంతా లేత్తులో ఈ పని బాగా చేయించుకొని వచ్చాను. దీనికి మొత్తానికి అయితే సార్ ఈ బండి బాగా నీట్గా అయిపోయింది. నీట్గా అయ్యాలని చేస్తున్నాను. చూడండి, ఇలాగా అన్ని ఏ సామాన్లైనా ఇట్లాంటి కేసులు ఏదైనా కానీ బాగా నీట్గా క్లీన్గా చేసుకోవాలా. ఇది చూడండి, గేర్ సాఫ్ట్. ఇది వచ్చి హబ్, ఇది క్రాంక్ది సాఫ్ట్. ఇది సిజర్ గేర్ వీల్ సార్. ఈ క్లచ్ ప్లేట్ స్ప్రింగులు ఇది వచ్చి ఫిల్టర్ కేస్కి వస్తుంది. ఈడ కేస్కి వస్తుంది ఆడ ఇంజన్లో. తర్వాత ఇవన్నీ నెట్లు ఇవన్నీ సార్ కడిగేసాను. ఇది కేమ్ సాఫ్ట్. చూడండి, ఎన్ని రోజుల్లో కేమ్ సాఫ్ట్, కనీసం ఒక 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఈ కేమ్ సాఫ్ట్ మార్చలే సార్. దీనికి మనం మార్చేస్తున్నాము నీట్గా. ఇప్పుడు ఇది బెల్ అంటారు సార్. ఈ బెల్ ప్రాబ్లం ఉంది. ఈ బెల్ కూడా చేయించుకొని వస్తాము. ఇప్పుడు ఈరోజు అయిపోతుంది ఇంజన్ తీసేది. తర్వాత ఇది కాయిల్ సార్. ఇది మ్యాగ్నెట్ కాయిల్, అది సార్. తర్వాత ఇది సైలెన్సర్. చూడండి, ఇటాటి ఇంజన్ ఊడి తీసినాక ఇలా నీట్గా ఉండాలా. నీట్గా లేకుంటే కస్టమర్ ఉండే అరే ఏందిరా ఇది సరిగా కస్టమర్ కనుక్కున్నాడు అనుకో, ఇదేంది నీట్గా చేయడంలా అని అనుకుంటారు సార్. మొత్తానికి చూడండి, నీట్గా పని అయిపోతుంది సార్. ఇది ఈ బండి సార్, స్ప్లెండర్ బండి ఇది. తర్వాత చూడండి, ఈ స్ప్లెండర్ బండికి దీనికి చూడు పెయింట్ కొట్టాను. మేము బండికి కూడా పెయింట్ కొడతాము, నీట్గా అవుతుంది. ఇప్పుడు ఇంజన్ ఈడ తగిలిచ్చేది, ఈడ ఆయిల్ అంతా కాడుతుందని పెయింట్ కొట్టాము. నీట్గా కడిగేసి విషనాలతో వేసి కడిగేసి తర్వాత పెట్రోల్తో కడిగి నీట్గా అంత పెయింట్ కొట్టేసాము. చూడండి, బాగా చూడండి, పెయింట్ కొట్టేసాము. అంతా పెయింట్ వీడి దాకా పెయింట్ కొట్టాము అంతా సార్. వెల్కమ్ టు మహమ్మద్ అమన్ సార్. నేను ఇలాంటి బండి ఏదైనా కానీ సార్ మేము చేస్తాం. ఇప్పుడు సూపర్ ఎక్సెల్ కూడా చూడండి వచ్చింది మన దగ్గర. అది కేసు ప్రాబ్లం ఉంటే దానికి కేసు అలా చూడండి, కేసు కూడా ప్రాబ్లం ఉండింది సూపర్ ఎక్సెల్ది. ఈ కేసు కూడా ఉంది, పాత కేసు వేసాను. కిక్కర్ వీల్ వచ్చి చూడండి, కిక్కర్ వీల్ ఎప్పటికైనా కిక్కర్ వీల్ స్టాండర్డ్ ఉండాలి. కిక్కర్ వీల్ కరెక్ట్ ఆడుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలా. ఇక్కడ చెక్ చేసినాక తర్వాత సూపర్ ఎక్సెల్కి దానికి కేసు ఊడి తీసిన పాటే చూడండి. తర్వాత ఇది ఊడి తీయాలా. ఇది ఊడి తీసిన పాటే అంతా నీట్గా క్లీన్ చేసి సాఫ్ట్ చూడండి సాఫ్ట్ సరిగ్గా తోడలేక ఎట్టంటే అట్ట తోలేసి చైన్స్ ప్యాకెట్ అన్నీ పోయింది. ఆ సాఫ్ట్ ఊడి తీసి నీట్గా క్లీన్ చేయాలి సార్ మేము. సార్ ఇలాంటి ఏ బండిలో అయినా కానీ సార్ మేము చేస్తాం. A to Z సార్ బండి చేస్తాం. సూపర్ ఎక్సెల్ ఏదైనా, ఎక్సెల్ అంటే స్ప్లెండర్ ఏదైనా కానీ సార్ మేము చేస్తాం. వెల్కమ్ టు మహమ్మద్ అమన్ సార్. బాయ్ సార్.